హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో హై రిచ్ ప్రోటీన్ సలాడ్ అండి. అయితే ఇది బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్గా వీక్కి 1 or 2 దీన్ని తిని చూడండి. ఆ డేకి మొత్తం సరిపడా కంప్లీట్ ప్రోటీన్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ మన బాడీకి అందుతాయి. అంతేకాదండి, ఇది స్నాక్గా కానీ లేదా మార్నింగ్ టిఫిన్గా కానీ లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళైతే ఒక 1 మీల్ దీన్ని తీసుకున్నాము అంటే మనకి ఎక్కువసేపు ఆకలి కాకుండా క్రేవింగ్స్ ఏమీ లేకుండా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. అంత మంచి హై రిచ్ ప్రోటీన్ సలాడ్ ఇది. ఎక్కడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేయండి. ముందుగా నేను ఒక టీ గ్లాస్ బఠానీలు తీసుకున్నాను. అది మన మార్కెట్లో దొరుకుతాయి. నైటు ఒక టీ గ్లాస్ బఠానీలని నైటే నానబెట్టేసి మార్నింగ్ ఆ బఠానీలో ఒకే ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి సాల్ట్ ఎక్కడా యాడ్ చేయకుండా హై ఫ్లేమ్లో ఒక విజిల్, స్లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ పెట్టుకొని బఠానీని చక్కగా ఉడికిచ్చేసేయండి. ఎంత మెత్తగానో ఉడుకుతాయి. ఆ తర్వాత దీన్ని చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి. ఆ నీళ్ళు మనం టీ గ్లాస్ వేసాం కదా, ఆ టీ గ్లాస్లో కూడా 1/2 టీ గ్లాస్ వాటర్ మిగిలిపోతాయి. వాటిని నీట్గా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేయండి, పడేయకండి. దాన్ని నేను మళ్ళీ చెప్తాను. అయితే ఈలోపు దీనికి మంచి టేస్ట్ రావటం కోసం, అలాగే మన మెటబాలిజంని చేంజ్ చేయటం కోసం పచ్చిమిర్చి, ఆనియన్, సీడ్లెస్గా టమోటాసు, క్యారెట్, కొత్తిమీర, లెమన్, చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవటం కోసం నీట్గా చాప్ చేసేద్దాము. ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకుందాము. అలాగే టమోటాస్ని సీడ్లెస్గా తీసుకునేసేయండి. ఆ చాక్తో కట్ అవ్వటం లేదు, అందుకని ఇంకొక చాక్ తీసుకున్నాను. పైన స్కిన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇంకొక చాక్ తీసుకుని దాంట్లో సీడ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. టమోటాలో సీడ్ లేకుండా కనుక వేసుకున్నామంటే సలాడ్ అనేది తినటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సీడ్స్ వచ్చాయి అంటే పంటి కిందకి పడుతూ అలా తినాలనిపించదు. సో సీడ్స్ అన్నీ తీసేసి నీట్గా కట్ చేసుకుందాము. అలా టమోటా, క్యారెట్, కొత్తిమీరని కట్ చేసుకుంటూ ఉన్నాము. అయితే మీకు ఇందాక వాటర్ విషయం చెప్పాను కదా, ఆ వాటర్ దాపెట్టుకున్నాం కదా ఒక గ్లాస్లో, దాన్ని ఆఫ్టర్నూన్ పప్పు చేసేటప్పుడు కానీ లేకపోతే రసం చేసేటప్పుడు కానీ, లేదు అసలు ఇవేమీ మనం చెయ్యము అనుకుంటే దాన్ని చక్కగా మనము ఈ ఏదైనా చికెన్ సూప్స్ లాగా దాంట్లో వేసుకోవడానికి, లేదు అంటే జస్ట్ మనం దాంట్లో పచ్చిమిర్చి, సాల్ట్, కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలా వేసేసుకుని కొంచెం లైట్గా నిమ్మరసం పిండుకునేసి హీట్ చేసుకుని ఆ వాటర్ తాగినా కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం బఠానీ ముందుగానే ఉడకబెట్టేటప్పుడు బాగా కడిగి పెట్టుకున్నాము, కడిగి కుక్ చేసుకున్నాము అంటే వాటర్ అసలు పడేయనక్కర్లేదు. ఆ వాటర్ని సూప్ లాగా హీట్ చేసుకుని అందులోకి పచ్చిమిర్చి, క్యారెట్, టమోటా, ఆనియన్, కొత్తిమీర వేసేసుకుని కొంచెం నిమ్మరసం పిండుకొని ఉత్త సూప్ తాగినా బాగుంటుంది. లేదు ఆఫ్టర్నూన్ మనం లంచ్ చేస్తాం కదా, ఏదో ఒక కర్రీస్లో వాటర్ రీప్లేస్మెంట్గా వేసుకున్నా కూడా థిక్ కన్సిస్టెన్సీతో కర్రీ ప్రిపేర్ అవుతుంది. సో దాన్ని పడేయకండి. ఇందులోకి మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. ఈ కట్ చేసినవన్నీ కూడాను బాగా కలిపేసేసి అందులో నిమ్మరసాన్ని పిండేసేసి, నిమ్మరసం కూడా ఓని వేసేయకండి, ఒక 1/2 నిమ్మ చెక్క అయితే సరిపోతుంది, అలా వేసేసేసేయండి. అలా వేసి బాగా కలిపి టేస్ట్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ సాల్ట్ లేదు కదా, సాల్ట్ లేకపోతే మనకి టేస్ట్ ఉండదు కదా అనుకుంటారేమో. ఇలా తిన్నా కూడా ఈ వెజ్జీస్లో ఉండే ఇది మనకి సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అంటే ఇదిగోండి నేను చూపించినంత జస్ట్ ఒక చాలా తక్కువగా చాట్ మసాలాని అలా పైన వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ వేద్దాం అనుకున్నా, కానీ వద్దు అనిపించింది. చాలా తక్కువ చాట్ మసాలాని పైన అలా చల్లేసేసేయండి. అలా చల్లేస్తే మంచి టేస్ట్ వస్తుంది, ఆ సాల్ట్ ఉంటుంది, మనకు తినడానికి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అలాగే వేడివేడిగా ఇలా ఉడికిన బఠానీల్లో కొంచెం బటర్ వేసుకొని కూడా తిన్నాము అంటే మనకి ఆకలి వేయకుండా ఎక్కువసేపు మనకి ఎనర్జీని ఇస్తుందన్నమాట. అయితే నేను ఇక్కడ బటర్ వేయలేదు, నా దగ్గర లేదు కాబట్టి వేయలా. మీరు వేసుకోండి, బటర్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఈ సలాడ్ని వీక్కి ఒక్కసారో 2 సార్లు ఇలా తిన్నాము అంటే మనకి వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది, అలాగే చాలా హెల్తీగా ఉంటామన్నమాట. అయితే ఈ వీడియో నచ్చింది కదూ?
ఇంకెందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్.